బ్లాగ్ ఏంటంటే ఈరోజు నేను ఆ రెసిపీ పేరు ఏంటో తెలీదు. ఇది ఆనియన్స్ విత్ ఎగ్ నేను పెట్టాను. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, ఇలా ఆయిల్ వేసి రెడీగా ఉంచుకోవాలి. అది హీట్ ఎక్కుతుంది. ఇలా కనిపిస్తే మీకు హీట్ అనేది తెలుస్తుంది. లేదు కూల్గా ఉందంటే అప్పుడే వేయకండి. సో నెక్స్ట్ ఆనియన్స్ ఇలా కట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి, ఇలా అంటే ఇటు సైడ్ కట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. అలా లేయర్స్ తీస్తే ఓకేనా అన్నీ. సో చూడండి, అన్నీ ఇలా తీసుకోవాలి. సో యూట్యూబ్లో ఇది ఇప్పుడు ట్రెండింగ్ అన్నమాట, చూడండి. టడా! సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్ని క్రాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, మీకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మేమైతే గరం మసాలా లేదు, చికెన్ మసాలా వేసుకోవాలి. మొత్తం ఇదిగోండి మిక్చర్, ఇది మొత్తం మిక్స్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆనియన్స్ పెట్టుకోవాలి, సౌండ్ రావాలి, అప్పుడే ఆయిల్ అనేది అబ్జర్వ్ అవుతుంది. సో ఇక్కడ నేను చిన్నగా పెట్టుకుంటున్నా. ఆగండి, తుల్లుతుంది. ఆయిల్ వేసాను నేను. సో ఎగ్ వేసుకున్నా. నేను కుకింగ్ చేయడం లేదే ఫస్ట్, అంటే చేస్తాను అనుకోండి. నాకు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం అంటే ఇష్టం. సో కొంచెం కొంచెం వేసుకోవాలి, అప్పుడే హీట్ అవుతుంది. సో నేను కొంచెం కొంచెమే స్పూన్తో వేసుకుంటున్నా. మీరు డైరెక్ట్ వేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి. ఇదిగోండి, అయ్యా ఎక్కువైపోయింది గాయస్. ఆమ్లెట్ లాస్ట్లో కొంచెం, ఓకేనా? కొంచెం కొంచెం వేసుకోవాలి, ఇలా హీట్ ఎక్కుతుంది. చూడండి. సో మరి ఆయిల్ వేయకండి, అదే బాయిల్ అవుతుంది. ఓకే, 2 minutes వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఫ్లిప్ చేయాలన్నమాట. మాడాలి, ఇది మాడితేనే టేస్ట్ వస్తుంది కదా, ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ ఇది కూడా తిప్పేసుకుందాం. సో నేనైతే యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నా ఈరోజు నేను రెసిపీస్, ఇదే నా రెసిపీస్. మార్నింగ్ లెగ్గానే నాకు ఐడియా వచ్చింది. సో నేనైతే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్స్ కదా, ఇక్కడ పెట్టుకున్నాను. సో కొంచెం వాటర్ ఎగ్గుంది, తుడిచేద్దాం. 2 minutes బాయిల్ అవ్వాలి కదా. ప్లీజ్ గాయ్స్, మీకోసం ఇన్ని రెసిపీస్ గట్రా చేసి పెడుతున్నాను కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్నీ ప్లేట్లో చేసుకోండి. యస్, సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ మా మదర్ కూడా వీడియో తీస్తున్నారు. సో ఇంకా పెద్ద ఇదిగోండి. సో నెక్స్ట్ వేసేద్దాం. అన్నీ ఫస్ట్ పెద్ద వేసేసుకోండి, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోద్ది పెద్దవైతే లాస్ట్. సో ఇప్పుడు చూడండి, ఆయిల్ లైట్గా వేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి. సో ఉందండి, ఫస్ట్ ఇందులో వేసేద్దాం. సో అట్లా సరిపోయింది కాబట్టి ఇందులో వేసేయాలి, మొత్తం ఫుల్గా రావాలి. నేను కొంచెం వేసుకున్నాను. సో నెక్స్ట్, సో నేనే కార్టూన్ చూస్తున్నది, మనం కార్టూన్స్ అన్నీ చూస్తాం. చూసారు, అప్పుడే బాయిల్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో కొంచెం వేసుకొని మెడతదంటే వేసేసుకోవాలి. ఇందులో కొంచెం తీసేసేస్తాను నేను, ఎందుకంటే కొంచెం ఎక్కువ అయిపోయింది ఇందులో. ఓకే, సో నెక్స్ట్ మనం ప్లేట్ పెట్టేద్దాం. సో సారీ గాయ్స్, అది కొంచెం ఎక్కువ అయిపోయింది. ప్లేట్ చూడండి, నా ఫేవరెట్ కార్టూన్.
ఇక్కడ పాస్తా చూసేయండి. ఎవరికైనా ఈ కార్టూన్ తెలుసా కామెంట్ చేసేయండి కింద. టింగ్. ఓ ఇది రెండు ఒకసారి అయ్యాయి. టింగ్. సో ఇదైతే ఆమ్లెట్ అయిపోయింది దెబ్బకి. టడా! చూడండి ఎంత బాగుందో. సో ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేద్దాం. చూడండి ఇదైతే ఎంత బాగా నేనైతే ఇందులో మిల్క్ కూడా యాడ్ చేశాను అనమాట. మిల్క్ యాడ్ చేస్తే టెక్స్చర్ బాగా వస్తుంది, స్మూత్గా వస్తుంది. నేనైతే ఇది మా ఫాదర్కి లంచ్కి నంచుకోవడానికి పెడుతున్నా. సో స్టవ్ ఆపేసుకుందాం. చూడండి మన రెసిపీ రెడీ. ఒకసారి చిన్న టేస్ట్ చేద్దాం మనం, ఎందుకంటే పోకుండా. సూపర్.